కష్టాలు, సుఖాలు కావడి కొండ లాంటిదండి. మానవ జీవనంలో కష్టాలు, సుఖాలు రెండిటిని కూడా అనుభవిస్తూ ముందుకు సాగాలి. కొంతమంది అంటారు, "ఏవండీ నాకు ఎప్పుడు కష్టాలు వస్తున్నాయండి. నేను చాలా బాధపడుతున్నానంటారు." ఎందుకండి? కష్టాలనేది అది సర్వసాధారణంగా నీ జీవన విధానంలో తప్పకుండా అది వస్తూనే ఉంటది. మరి సుఖం గూడా వస్తుంది గదా! అప్పుడు పొంగిపోవద్దు. కష్టం అప్పుడు కృంగిపోవద్దు. ఎందుకంటే కష్టం వస్తే గదా నీకు సుఖం గురించి తెలుస్తది. కాబట్టి కష్టాన్ని గూడా స్వీకరించాలి. ఆప్ ఆ టైంలో అటువంటి పరిస్థితిలో కొంతమంది మిత్రులెవరు, శత్రువులెవరు అన్న విషయాన్ని గూడా నీకు అవగతమైతది. కాబట్టి కష్ట సుఖాలలో నీకు శత్రువుని గుర్తించవచ్చు, మిత్రుని గూడా గుర్తించవచ్చు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి శత్రువులను ప్రక్కన బెట్టి మిత్రులను నువ్వు స్వీకరించవచ్చును.